సాలెం రాజు గారి విషయంలో జాన్ పాల్ అన్న గారు మాట్లాడుతున్నటువంటి మాటలను నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఆయన ఇప్పుడు సాలెం రాజు గారు మాట్లాడినటువంటి మాటల వలన హైందవ సోదరిమణులు చాలా బాధపడ్డారు. వారికి కించపరిచేటట్టుగా ఆ మాటలు అనేవి ఉన్నాయి. తద్వారా క్రైస్తవం మీద ప్రెజర్ పడింది, చాలా గలిబిలిని అనేది సృష్టించబడింది. ఇప్పుడు ఈ విషయంలో సాలెం రాజు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆయన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మల్లెపూలు పెట్టుకునే వారందరూ కూడా చెడ్డోలా లేదు, అసలు ఆ విషయమై ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఆయన ఒక స్పందించాలి, ఆయన ఒక వివరణ ఇవ్వాలి. లేని ఎడల సరే, ఒకవేళ ఇది ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు, ఒకవేళ దీని కొరకు మీరు చాలా బాధపడ్డారు కాబట్టి నన్ను మీరు క్షమించండి అనేటటువంటి ఒక మాటనైనా కూడా చెప్పగలగాలి. కాబట్టి ఈ విషయంలో జాన్ పాల్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి నేను జాన్ పాల్ అన్నకి సపోర్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రవీణ్ గారి విషయంలో కానీ మరొకరి విషయంలో కానీ ఆయన సిద్ధాంతపరమైన విషయాలు కానీ లేకుంటే ఆయన కొన్నిసార్లు ఆయన ఈగో ఫీలింగ్ చూపించడాన్ని బట్టి దీని ద్వారా నేను ఒకవేళ ఆయనకి వ్యతిరేకమై ఉండొచ్చు. బట్ ఏంటంటే సాలెం రాజు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి జరిగినటువంటి నష్టాన్ని ఆయన ఇప్పటికీ ఆయన స్పందించకపోవడమే కాకుండా వాళ్ళ సంబంధించినటువంటి మనుషులతో కేసులు పెట్టించడాలు, వీడియోలు పెట్టించడాలు, ఏవేవో ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయి. పార్లమెంటరీ ఓట్స్ వాడాలు, ఇవన్నీ వీటి విషయమై ఎందుకో నాకు కూడా సరిగా అనిపించలేదు. ఎందుకంటే ఇది సరికాదు. ఒకవేళ మన మాటలను బట్టి ఇతరులు బాధపడ్డారు అంటే దాని కొరకు మనం స్పందించాలి. దాని కొరకు మనం ఏదో ఒక విషయం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వివరణ ఇవ్వకపోగా మనం ఇంకా మరొక ప్లానింగ్ చేయడం అనేది ఇది చాలా చింతించాల్సిన విషయం, చాలా బాధపడాల్సిన విషయం. కాబట్టి ఇప్పటికైనా సాలెం రాజు గారు స్పందిస్తే చాలా మంచిది. క్రైస్తవ్యానికి అది మేలు. అంత మాత్రమే కాదు, చాలామంది ఈ సాలెం రాజు గారి విషయంలో మాట్లాడినందుకు ఆయన విషయంలో చాలామంది కొంత ఏంటంటే రెక్లెస్గా ఉండడాన్ని బట్టి స్పందిస్తున్నారు. ఎలాంటి వాళ్ళు, ఇంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభువారిని కానీ లేకుంటే బైబిల్ గ్రంథాన్ని కానీ కించపరిచి అసలు క్రైస్తవ్యాన్ని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడినా ఎప్పుడు కూడా స్పందించని వారు కూడా ఈరోజు స్పందిస్తున్నారు. ఇంకే వాళ్ళ విఘ్నతకి మనం వదిలేయాలి. క్రీస్తుకు దాసులా, సాలెం రాజు గారికి దాసులా నాకేం అర్థం కాలేదు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా స్పందిస్తే సాలెం రాజు గారు చాలా మేలు, చాలా మంచిది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఎందుకనంటే క్రైస్తవులంగా మనం కృతజ్ఞత వచనం అంటే మనం ఇతరులకు అది హాని, ఇతరులకు బాధ కలుగుతుంది అంటే మనం ఏం చేయాలి? మనం దానిని సరి చేసుకోవాలి. దేవుని వాక్యం కూడా ఆ రకంగానే మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆయన స్పందిస్తారని ఆలోచిస్తూ, ఆశపడుతూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.